నమస్తే ఫ్రెండ్స్. మీకు ఒక క్వెషన్ వస్తుంది. అదేంటంటే సక్సెస్ వీడియోలు ఎన్ని చేస్తున్నారు? చాలామంది చాలా విషయాల్లో పరిజ్ఞానం ఉంది. మరి ఎందుకు సక్సెస్ కారని? ఎందుకంటే చాలామంది పర్ఫెక్షన్ కోసం చూస్తారు. మీరు పర్ఫెక్షన్ కోసం చూడకండి. ప్రోగ్రెస్ కోసం చూడండి. అంటే అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. అంతా గ్రీన్ లైట్‌లే ఉండాలి. అప్పుడే మొదలుపెట్టాలి అలా అనుకోకండి. పర్ఫెక్ట్‌గానో, పర్ఫెక్ట్ లేకుండానో చేస్తూ ఉంటే పర్ఫెక్షన్ అనేది భవిష్యత్తులో వస్తుంది. కాబట్టి మీరు చేసే విషయంలో మాత్రం తప్పనిసరిగా రెగ్యులర్‌గా మీరు ఏదైతే లక్ష్యం నిర్ణయించుకున్నారో దాని దిశగా వెళ్ళండి. మంచి రోజు కోసం చూద్దామని ఎదురు చూడకండి. మంచి రోజు అనేది ప్రతిరోజు మంచి రోజే. ఆ మంచి రోజు కోసం అని ఎదురు చూసి అవకాశాలను పోగొట్టుకోకండి. మరో ముఖ్యమైన విషయం, మీకు ఇక్కడ డౌట్ రావాలి. అన్ని వనరులు ఉన్న వాళ్ళు ఎందుకు సక్సెస్ కారని? వీళ్ళ దగ్గర అన్ని వనరులు ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే ఒకాయన బిల్డింగ్ మెటీరియల్ అంతా సిద్ధం చేసుకుంటాడు. ఇటుకలు, సిమెంటు, ఇసుక, ఇనుము అన్నీ ఉంటాయి. కానీ బిల్డింగ్ మాత్రం కట్టడు. యాక్షన్ తీసుకోడు. యాక్షన్ తీసుకోకపోతే ఉపయోగం ఏముంది? మెటీరియల్ పాడైపోతుంది. తర్వాత మీరు కొంతకాలానికి బిల్డింగ్ నిర్మిద్దాం అనుకున్న ఆ మెటీరియల్ బిల్డింగ్ పనికిరాదు. అలాగే మీకు ఈరోజు అన్ని వనరులు ఉన్నాయి, శక్తి ఉంది, ఆలోచించే విధానం ఉంది. కానివ్వండి, యాక్షన్ తీసుకోండి. మీరు చేసే పనిలో ముందుకు రండి. మీరు ముందుకు వచ్చినప్పుడే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఏ పని చేసేటప్పుడైనా స్టార్టింగ్లో రిజల్ట్ కనిపించదు. కొంత పేషెన్సీ ఉండాలి. కానీ చేస్తూ వెళ్తే పర్ఫెక్షన్ అదే వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఈరోజు యాక్షన్ తీసుకోవడానికి కొంచెం కష్టపడాలి. కష్టం తప్పదు ఎలాగూ. అలాగే క్రమశిక్షణతో ఉండాలి. రెగ్యులర్గా నిద్ర లేవాలి. రెగ్యులర్గా ఈ పనులు చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని మనం నియమాలు పెట్టుకుంటే దానివల్ల కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఆ క్రమశిక్షణ. కానీ రేపటి రోజున ఈ క్రమశిక్షణ తప్పి మన జీవితంలో ఇబ్బందులు ఎదురైన రాడు. ఆ రోజు వచ్చే కష్టంతో పోల్చుకుంటే ఇది గ్రాముల్లో ఉంటే అది టన్నుల్లో ఉంటుంది. ఇది గమనించి క్రమశిక్షణతోటి ఓ పద్ధతిగా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. తద్వారా గొప్పవాళ్ళు అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.